దంచికొట్టి దుమ్ము రేపుతున్న ఈ ఎండల్లో రాగి జావా చేసుకొని తాగుదామా? మరి ఈ రాగి అంబలి ఎలా చేయాలో చూసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హిరామన్ ఫుడ్ లవర్. ముందుగా ఒక కుండ తీసుకొని ఈ కప్పుతో 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి. సేమ్ రాగి పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పెడు పెరుగు తీసుకోవాలి. మీకు నచ్చితే ఒక కప్పు అన్నం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను అన్నం. ఆ తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి. మనం ఇందులో నీళ్ళైతే లీటర్న్నర వేసుకుంటున్నాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక చెంచాడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మనం పొద్దున్న చేసుకునే ఈ రాగి జావా సాయంత్రం వరకు ఎప్పుడైనా తాగవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలుపుకుంటామంటే ఇందులో వేసిన అన్నం, పెరుగు, రాగి జావా ఉంటుంది కదా, అది మొత్తం కలవాలి. అందుకనేసి మనము బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే నీళ్లు వేడి చేసుకున్న తర్వాత అందులో రాగి పిండి వేసుకొని చేసుకుంటారు. మనమైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాం. ఇలా 3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏమో మనం స్టవ్ మీద పెట్టేయాలి. ఇలా ఎండలో ప్రతిరోజు మనం ఇంట్లో రాగి జావా చేసుకొని ఎండలో తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది అయితే ఈ అంబలిని వేడి వేడి ఉన్నప్పుడే తాగుతారు. అలా వేడిగా కాదు, చల్లారిన తర్వాత తాగితే చాలా బాగా ఉంటుంది. మరి ఇంతకు ముందు ఎండాకాలంతో పోల్చుకుంటే ఈ ఎండాకాలంలో ఎండలైతే భగ్గుమంటున్నాయి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ప్రతిరోజు మీలో ఎంతమంది రాగి జావా తాగుతారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే మన అంబలి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దీన్ని చల్లారనిచ్చి తాగుదాం. మరి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.